హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. ఇప్పుడు చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. కారణాలు చాలా మందికి చాలా ఉంటాయి. బట్ ఒక్క కారణం దాని నుంచి బయటకు రావడం తెలిస్తే సరిపోతుంది. దాని నుంచి బయటకు ఎలా రావాలి? బయటకి రావాలి అంటే ఫస్ట్ అసలు నాకు ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది. అంటే మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెట్టాలి. ఇది చూసే వాళ్ళకి అది రీజన్స్ తెలియడానికి ఎమోషనల్ ఫ్యాక్టర్స్, మెంటల్ హెల్త్ అనుకోనివ్వండి, సొసైటీ అనుకోనివ్వండి, ఎన్విరాన్మెంట్ అనుకోనివ్వండి, ఫ్రెండ్షిప్ అనుకోనివ్వండి, బ్రేకప్స్ అనుకోనివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ నానా రకాలైతే ఉన్నాయి. ఆల్ ద రీజన్స్. బట్ ఒక్క రీజన్ ఏంటో తెలుసా? హోప్ ఉండాలి లైఫ్ మీద. శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంది అంటే గనక ఖచ్చితంగా ఇట్ వర్కౌట్ అవుతుంది. సో ఖచ్చితంగా హోప్ అనేది మాత్రం చావకూడదు జీవితంలో. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒక ఊర్లో ఒక యజ్ఞం చేసుకుంటూ ఉంటారు. అందరూ వర్షాలు పడవు, చాలా ఎండిపోతాయి భూములన్నీ. సో ఊరంతా కలిసి యజ్ఞాలు చేస్తుంటారు. అసలు ఎండలు బీటలు పారిపోతాయి అన్నట్టు, భూమి పారిపోతే అందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటే ఒక బాబు పరిగెత్తుకుంటే ఇంట్లోకి వెళ్ళి ఒక గొడుగు పట్టుకొని వస్తాడు. ఆ గొడుగు పట్టుకొని వస్తే అందరూ, ఒరే ఏంట్రా గొడుగు పట్టుకొని వస్తున్నావు, అసలు ఎండలు కొట్టి చేస్తుంటే వర్షాలు లేవని ఇన్ని ఏళ్ల నుంచి నువ్వు గొడవ పట్టుకొని వస్తున్నావు కదా అంటే ఆశ ఆ అబ్బాయి నవ్వుకుంటూ పట్టుకొని వస్తాడు. నీకు తెలుసా, వచ్చేటప్పుడు రిటర్న్లో వర్షము కుంభవృష్టిగా పడుతుంది. అండ్ ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బిగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ మై లైఫ్. జస్ట్ పాజిటివ్. నువ్వు అసలు ఈ కారణం ఏదైతే చావడానికి బయటపడడానికి ఫస్ట్ ఒకటి డోంట్స్లో చెప్పుకుంటే ఏంటి తెలుసా? నెవర్ కంపేర్ విత్ ఎనీబడి. కరెక్ట్ మ్యామ్. ఇది ఒక్కటే. నువ్వు అసలు క్లాసిక్, ఎనీబడి. ఇప్పుడు ఆ అబ్బాయి క్లాసిక్, మీరు క్లాసిక్, నేను ఒక ప్రతి ఆమంట చూడు ఫిదాలో భానుమతి సింగిల్ పీస్ అని. ఎవ్వరు కూడా సింగిల్ పీస్ రా బాబు, యునిక్. మీరు ఒక ఫింగర్ ప్రింట్ పెడితే దేవుడు ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ చేయలా. నీకు సిగ్నేచర్ అన్నా వాడు ఫోర్జరీ చేస్తాడు కానీ ఫింగర్ ప్రింట్ కాదు. అందుకే రిజిస్ట్రేషన్ కోట్ల ఆస్తిలో కూడా వాడు ఖచ్చితంగా ఏలిముద్ర వేపిస్తాడు. ఏలిముద్ర ఒక్క ఏలిముద్ర వేసేవాడిని ఎగతాలు చేస్తారు, కానీ రాసుకున్నాడు కూడా ఏలిముద్ర వేయాల్సిందేడా. కరెక్ట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్. అలా యు ఆర్ సింగిల్ పీస్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజను, ఎక్స్పెక్టేషన్. నేను అనుకున్నట్టు ఈ అమ్మాయి ఉండాలి, నేను అనుకున్నట్టే చెయ్యాలి, చెయ్యకపోతే నేను డిసప్పాయింట్ అవుతా. అట్లా ఒకసారి చెప్పండి, మీరు ఎన్నిసార్లు అనుకొని ఉంటారో నేను వెయిట్ లాస్ అవుతానో, లేకపోతే ఈ డ్రెస్ కొనుక్కుంటానో, లేకపోతే ఈరోజు ఇంత ఫోన్ స్క్రోలింగ్ 4 గంటలకు నేను గంటనే చేస్తాను అనుకోను. ఒక్క రోజు నిర్వర్తించుకున్నారా? మళ్ళా మనం వేసుకున్నవే మనం ఎక్స్పెక్టేషన్స్ పూర్తి చేసుకోలేకపోతే బయట వాళ్ళ మీద నీకు ఎలా కంట్రోల్ ఉంటుంది? ఎందుకు చెయ్యాలి, ఎందుకు ఉండాలి, నువ్వు ఎందుకు ఆశించాలి? నీ మీద నువ్వు పెట్టుకో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ బయటపడడం ఎలా? బయటపడడం సింపుల్. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చెప్తున్నా కదా, యు ఆర్ అ బ్లెస్డ్ చైల్డ్. ఎవ్రీబడి, ప్రతి ఒక్క జీవి స్పెషల్. ప్రతి ఒక్క జీవికి తల్లి కడుపున పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్గా ఎలా చూస్తారో అంటే అంటే కామెంట్లో పెట్టకండి, లేదు మేడం అట్లా చూడరు మేడం, మా తమ్ముడు అంటే ఇష్టం, మా చెల్లి ఇష్టం అని అనకండి. అది మీ భ్రమ. అవును, కానే కాదు. కాస్త అటు ఇటు మొగ్గు ఎందుకు చూపిస్తారంటే ఎవరైనా వీక్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదో ఒక మీద పడేవాళ్ళు, ఆ చిన్న చిన్నవి ఉంటాయి, నాటిగా ఎవడన్నా వచ్చి మీద పడుతున్నారు. పెద్దోళ్ళు కాస్త రిజర్వ్డ్గా ఉంటారు. వీడిని తోసేసి వాడిని తీసుకుంటారేంటి? కామన్ సెన్స్ పనిచేయాలా? సో అలాగా దేవుడికి ప్రతి ఒక్కళ్ళు ఈక్వలే. మేడం దేవుడు ఉన్నాడా? ఆ క్వశ్చన్స్ తర్వాత. మళ్ళీ ఎనీ యూనివర్స్లో మనం ఎలా పుట్టాము? ఐ బిలీవ్ ఇన్ సూపర్ పవర్. యూనివర్స్ అనేది ఒక సృష్టి అనేది ఖచ్చితంగా దేవుడి ద్వారా నేను బిలీవ్ చేస్తాను. సో అది 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 వేరే టాపిక్. కానీ అలా ప్రతి ఒక్కళ్ళు యూనికే. కానీ నీ రేంజ్లో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ చుట్టూ అంటే నువ్వు ఫిజికల్గా ఎంత కష్టపడుతున్నావు, హెల్త్ మీద ఎంత సృష్టిస్తున్నావు, రిలేషన్షిప్కి ఏమి ఇస్తున్నావు, దేవుడితో ఎంత కనెక్షన్ ఉంటున్నావు, నీకంటూ ఫస్ట్ ఒక గోల్ ఉందా? పర్పస్. అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ లేకపోవడం వల్లనే ఇది. ఇవాళ పొద్దున్న లేచినావు, నాకు ఇక్కడ రావాలని ఒక పర్పస్ ఉంది. టక్మన్ లేచిన నా యోగా క్లాస్ తీసుకున్నాను, తర్వాత నా వర్కౌట్ స్ట్రెంత్ ట్రైనింగ్ జిమ్ చేసుకున్నాను, కథం వచ్చిన పూజ చేసిన, బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసినాను, వచ్చేసిన. లైక్ నాకు 1 o'clock షార్ప్ 12:20కి రెడీ ఉన్నా, నాకు వెహికల్ వచ్చింది, నేను ఇక్కడికి వచ్చినాను, ఈరోజు ఇక్కడ చేసుకున్నాను. పర్పస్ ఉంది. ఇక లేకపోతే ఎట్లా ఉంటుంది పర్పస్లెస్ లైఫ్? మీరు ఏవైతే పనులు చెప్పారో ఏం చేయరు, మీరు ఏం చెయ్యము.
ఉత్తగట్లో ఒక పెద్ద ముడి పెట్టుకొని ఒక నైట్ డ్రెస్ నైటీ వేసుకొని ఇట్లా దిగాలుకుంటే ఒక ఫైన్ డే లేచి ఏమిటి నా జీవితం ఎందుకు పర్పస్ పెట్టుకోవాల్సింది నువ్వు, ఎవరు బెటర్ నీకు పర్పస్. చాలామంది నాకు పర్పసే లేదు, నేనేం చేయట్లేదు, నాకు వర్క్ లేదు అంటారు కదా. ఈ పర్పస్ లేని వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, వేరే వాళ్ళ పర్పస్లన్నీ చెడగొట్టడానికి బుల్లీయింగ్, గాసిపింగ్, బిచ్చింగ్, బ్యాక్ స్టాబింగ్, సొల్లు అంత తిరగటము, డబ్బులు ఇంట్లో వాళ్ళకు పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం, పిల్లలు అయితేనేమో వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి పోవడము, హస్బెండ్కి కూడా ఒక పర్పస్ లేదు అంటే హస్బెండ్ అని చెప్పాలి అని అంటే వర్కింగ్ నాన్ వర్కింగ్ మెన్నుకు అయితే కనుక గోల్ లేకపోవడము, భార్యని హింసించడము, అనుమానించడము, లేకపోతే సొసైటీలో ఈ చెత్త తెలుగులు తిరిగి ఎఫ్ఐఆర్లు పెట్టి పర్పస్ లేకపోతే ఒక క్లారిటీ ఉండదు. పర్పస్ ఎట్లా ఉండాలి మేడం, నా పర్పస్ ఇదే మేడం తాగడం, నా పర్పస్ ఇదే మేడం తిరగడం అంటే ఇంక నేను భగవంతుడు కూడా వాళ్ళని కాపాడలేను. ఆ పర్పస్ ఎలా సృష్టించుకోవాలి అనేది చాలా మందికి డౌట్. పర్పస్ ఎలా సృష్టించుకోవాలి, యాక్చువల్లీ దట్ యూ నీడ్ టు హ్యావ్ అ పర్సన్. ఇప్పుడు కౌన్సిలింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ 60-70% హ్యాపీ లైఫ్, ఫినాన్షియల్లీ సెటిల్డ్, పీస్ఫుల్గా ఇట్లా ఉండాలా, రిలేషన్షిప్ మంచిగా ఉండాలా అనేది సొసైటీతో రిలేషన్. ఇదే కదా మెంటల్ హెల్త్. జనరల్గా వెల్నెస్ అంటే ఏంటి లాస్యా, మన ఫిజికల్ బాడీ కరెక్ట్ ఉండడం, మెంటల్ హెల్త్ కరెక్ట్ ఉండడం. మెంటల్ హెల్త్ అంటే ఏంటి, నీకు ఎమోషన్స్ ఎట్లా మాట్లాడాలా, ఎమోషన్స్ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలా, బిహేవియర్ ఎట్లా ఉండాలా నీతోటి, అట్లా రిలేషన్షిప్, సొసైటీలో ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ ఒక కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు కొంచెం కొంచెం నేర్చుకుంటూ పోతావో, ఒక బుక్ చదివావు లాస్యా, ఒక మంచి పాడ్కాస్ట్, ఇప్పుడు మన వీడియో చూసారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని రజిత మేడం చెప్పారు. నాకేమేమి ఉన్నాయి పాయింట్స్, ప్లస్లు, నేను అబద్ధాలు ఆడా, నేను ఎవరిని చీటింగ్ చెయ్యా, నేను బ్యాక్ స్టాబింగ్ చెయ్యా, లేకపోతే నేను ఎవరి డబ్బులు దొంగతనం చెయ్యా, లేకపోతే ఎవరిని నేను కిందికి గుంజడానికి ట్రై చెయ్యా, నేను బీచింగ్ అక్కడిక్కడ మాటలు చెప్పి ఎవరి నాశనం చెయ్యాలి. ఇలా కొన్ని ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది తెలుసా. నేను బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళా, నేను హానెస్ట్గా నా బిజినెస్లో ఉంటా. ఇలాంటి కొన్ని ఉన్నాయి అనుకో, సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఇమేజ్ ఎవరికో చూపించేది ఇమేజ్ కాదు. వెన్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్ ఇమేజ్ ఇన్సైడ్, అసలు ప్రపంచంలో ఎవరు ఏమి నిన్న ఇట్లా పట్టించుకోకుండా ఇట్లా చూసుకుంటూ పోయినా అనుకొని వెళ్ళిపోతావు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఇమేజ్, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ లేదు, ఎవరు వచ్చైనా షేక్ చేస్తూ ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఆడుకుంటారు మనల్ని. సో సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోండి. సెల్ఫ్ ఇమేజ్ ఎట్లా పెరుగుతుంది, స్కిల్స్ పెంచుకోవాలా. స్కిల్స్ ఏదన్నా ఒక స్కిల్, పెద్ద నేను కంప్యూటర్ నేర్చేసుకోమని టక ఈ స్కిల్స్ కాదు, బాగా మాట్లాడడం, ఆర్ట్ ఆఫ్ టాకింగ్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, గుడ్ స్మైల్, స్కిల్ ఏదో ఒక్కటి మంచిగా చేస్తావు. ఒక న్యూస్ బాగా చెప్పగలుగుతావు. న్యూస్ అంటే నీకేం జరుగుతుందో ఒక జనరల్ నాలెడ్జ్ ఉంది. ఎక్కడన్నా కూర్చున్నావు, అసలు ఒక 4 టాపిక్లు ఎవరికి తెలియని మాట్లాడావు, అబ్బా ఏం మాట్లాడుతుంది రా అనుకుంటాడు. ఆడికి ఇంకేం తెలక్కర్లే, 4 తెలిస్తే చాలు. సమ్ స్కిల్ యూ షుడ్ నో. వెన్ యూ నో సమ్ స్కిల్స్ యూ బికమ్ సూపర్ కాన్ఫిడెంట్. ఎట్లుంటుందంటే సెల్ఫ్ ఇట్లా మన నజర్లో మనం ఎప్పుడు ఎదుగులా ఉండాల లాస్యా. అప్పుడు ఇలాంటివి ఏది జరిగినా, ఏ సిచ్యుయేషన్, అందుకే నేను మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ కావాలి అని అంటే సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. వీటి పెంచుకోవాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా. ఫిజికల్ ఫిట్నెస్ ద రోల్, కీ రోల్ అదేదో సినిమాలో చెప్తుంది కదా, ద 3 ఇంపార్టెంట్ వర్డ్స్, ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. ఫర్ మీ ఆల్వేస్ ఐ సెల్ ఫిజికల్లీ ఎక్సర్సైజ్ చెయ్యండి. వన్స్ యూ స్టార్ట్ ఎక్సర్సైజింగ్, ఈటింగ్ హెల్దీ, యూ ట్రస్ట్ మీ, 360 degrees చేంజ్ ఉంటుంది లైఫ్. మెంటలీ యూ విల్ బికమ్ సో స్ట్రాంగ్. ప్రపంచంలో ఎటువంటి తుఫాన్ వచ్చినా కూడా యూ విల్ ఫేస్ ఇట్. సో ఇంకా నువ్వు సూసైడ్ అనే థాట్ పక్కన పడ్డా మాలాగా లైఫ్ కోచ్లు అయిపోతారు. ఇలా బోల్డ్ అని రీజన్స్, ఒక్కటి కాదు ఒకటే అడిగాను మ్యామ్ని, కానీ బోల్డ్ అని రీజన్స్ చెప్పారు ఆ సూసైడ్ థాట్స్ నుంచి బయటకు రావడానికి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని రీజన్స్, మరిన్ని పర్పస్ ఆఫ్ లివింగ్ ఏంటో చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.